హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? పండగ కోసం ప్రిపేర్ అవుతున్నారా? షాపింగ్ అది పూర్తి అయిపోయిందా? ఇంకా చేస్తున్నారా? చాలా షాపులు వచ్చాయి కదండి. చాలా షాపులు వచ్చాయి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఏమేం డ్రెస్సులు కొన్నారు, ఏమేం చీరలు కొన్నారు. మా షాపింగ్ అయితే అయిపోయిందండి. బతుకమ్మ కోసం ఎదురు చూస్తున్నాం. నేనైతే పొద్దున్న టిఫిన్ దగ్గర నుంచి చూపిస్తున్నానండి. ఆలుగడ్డలు అయితే ఉడికించాను, పొట్టు తీస్తున్నాను. దాంట్లో చెడిపోయిన ఆలుగడ్డలు మొత్తం తీసేసి పక్కన పడేస్తున్నాను. అంతకుముందే గోధుమ పిండి అయితే తడిపేసి పెట్టుకున్నానండి. అది కనీసం అరగంట అయినా నానితే బాగుంటుంది కదా, చపాతి మెత్తగా వస్తుంది. అప్పటికప్పుడు చేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా వస్తుందన్నమాట. ముందైతే ఆలుగడ్డలన్నీ పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత స్టవ్ పై బాండీ అయితే పెట్టేసుకొని, చూస్తున్నారు కదా, బాండీ అయితే కడిగేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని కూర అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఏం లేదండి, ఆలుగడ్డ టమాటా ఆలుగడ్డ ముద్ద కూర అన్నమాట. ఇది నా ఛానల్లో కూడా ఉంది, మీకు కావాలనుకుంటే చూడండి. ఫస్ట్ అయితే నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. దానిలో ఆ తర్వాత అయితే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. నేను కారం కూడా వేస్తానని పచ్చిమిర్చి చాలా తక్కువగా వేసానన్నమాట. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటామండి. మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే కాస్తంత ఎక్కువ వేసాను. ఆ తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేసాను. ఆ టమాటా ముక్కలు కాస్తంత మెత్తబడాలన్నమాట. మెత్తబడితే కొంచెం మనకు ఆలుగడ్డలు ఉడికించాం కదండి, వెంటనే మనకు తొందరగా కర్రీ అనేది అయిపోతుందన్నమాట. లేదంటే మనం పచ్చి ఆలుగడ్డలే పీల్ చేసి ముక్కలుగా తరుక్కొని చేసామనుకోండి, అవి వేయించడానికి చాలా టైం పడుతుంది. అది కొంచెం తింటుంటే కూడా పొడి పొడిగా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత అయితే తగినంత పసుపు వేసుకొని, ఒకటే స్పూన్ కారం వేసానండి. నేను 1.5 స్పూన్ కారం వేసాను. ఆ తర్వాత అయితే సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఆలుగడ్డ ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. మా పిల్లలకు ఆలుగడ్డ కూర అంటే చాలా ఇష్టం అండి. ఆలుగడ్డ కూర ఒకటి, ఎగ్ పురుటు ఒకటి చాలా ఇష్టంగా తింటారు, ఆమ్లెట్. ఇది చపాతీ అంటే, నాకైతే పప్పు చపాతీ అంటే చాలా ఇష్టము. కానీ నేనైతే ఈరోజు ఆలు చేస్తున్నాను. ఎందుకంటే మనం మధ్యాహ్నం సాంబార్ చేసుకున్నా కూడా ఈ ఆలు అనేది నంజుకోవడానికి పనికి వస్తుంది అనమాట. పక్కన మళ్ళీ వేరే చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది చేసామంటే చపాతీలోకి అన్నంలోకి కూడా పనికి వస్తుంది. మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఉడికించినవి కదా, మెత్తగా ఉంటాయి కదా, ఉప్పు కారం పట్టాలి కాబట్టి కాస్త ఒత్తుతో కలపాలి. వెంటనే అయిపోతుందండి ఈ కర్రీ. చాలా ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే అన్నీ వేయించాము, ఆలుగడ్డ ఉడికించాం కదా, వెంటనే అయిపోతుంది. చూస్తున్నారు కదండి, కర్రీ రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసి మనం చపాతీ అయితే రుద్దుకుందామండి. చపాతీ అయితే మా పాప రుద్దుతుందండి. మా పాప రుద్దుతుంటే నేనైతే కాల్చాను. పండక్కి పాప మనవడు వచ్చారు. అల్లుడైతే మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తానని పండగ రోజు. బతుకమ్మ అంటే లేడీస్ది కదండి, జెంట్స్ ఉండరు కదా, అలా అన్నమాట. చపాతీలు అయితే మా పిల్లలు బాగా చేస్తారండి, నీట్గా. చిన్నప్పుడైతే అసలు చేయడానికి రాకపోయేది. ఇప్పుడు చపాతీలు మళ్ళీ మిషన్లో చేసినట్టుగా ఫటాఫట్ రుద్దేస్తారు. నేనైతే చపాతీలు కాల్చానండి. రోజులు చూస్తుంటే అలాగే గడిచిపోతున్నాయండి. స్టవ్ పైన అయితే పెనం పెట్టేసి చపాతీ అయితే వేసేసాను. ఈ పెనం చాలా రోజుల క్రితందండి. మా పెళ్ళైనప్పటిది పెనం అనుకుంటానండి. నేనైతే మధ్యలో దాన్ని తీసేయలేదు, అది అలాగే ఉంటుంది. చుట్టూరంతా గడ్డగా అయింది కదా. ఎప్పుడు ఈ పెనం తీసేయాలని అనుకుంటూనే ఉంటాను, కానీ ఉండనివ్వలే అని మళ్ళీ నాకు నేనే అనుకుంటాను.
చపాతీలో అయితే నేను కాస్త నూనె ఎక్కువ వేస్తానండి. నూనె ఎక్కువ వేసినా కొంచెం తినాలనిపిస్తుంది. మళ్ళీ మనం పూరీ చేసామనుకోండి ఆయిల్గా ఉంటుంది. అది ఒక కష్టము. కానీ చపాతీ చేయడం కంటే పూరీ చేయడమే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. అలా ఒత్తేయచ్చు, ఇలా కాల్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, చపాతీలు అయితే మేము ఇంతలా, మా పాప అయితే ఇంత వెడల్పుగా చేస్తుంది, పెనం వెడల్పుతోని. ఆ చుట్టూరుగా కాలాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. చూస్తున్నారుగా, అలా కాల్చుకోవాలన్నమాట. చపాతీ చేసిన తర్వాత అన్నీ ఒక డిష్లోనైతే పెట్టేశానండి. ఇంకా ఆ తర్వాత అయితే అందరం పెట్టేసుకున్నామండి. తలా 2 చపాతీలు పెట్టేసుకొని కూర అయితే వేసుకొని తినేసామండి. ఆ పూటకి టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదండి, ఆలుగడ్డ చపాతీ ఈరోజు టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కాఫీలు తాగడం అయిపోయింది. ఇంకా బ్లింకిట్ నుంచి అయితే నేను రైస్ అయితే, బ్లింకిట్ కాదండి, డీమార్ట్ నుంచి అయితే నేను రైస్ ఆన్లైన్లో తెప్పించాను. ఇంకా ఇంట్లో బియ్యం ఎందుకులో పెట్టేది, ఇవి కూడా బకెట్లో పోస్తే సరిపోతుందని ఎలా వచ్చాయో చూద్దామని ఇవి తీసి ఇవే అన్నం చేయడానికి అయితే గిన్నెలో వేసాను. శుభ్రంగా కడిగేసి నీళ్ళు వేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా డైరెక్ట్ తీయాలంటే నా మనవడు ఉన్నాడండి, ఇంట్లో పిల్లలు అరుస్తూ ఉంటారు కదా, నాకు ఎందుకులే అల్లరిగా ఉంటుందని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ తర్వాత అయితే పప్పుచారు చేద్దామని, అందరు పిల్లలే కదా పప్పుచారు కావాలన్నారు. పప్పుచారు కోసమని కందిపప్పు అయితే తీసుకొని శుభ్రం చేస్తున్నాను. అది స్టవ్ మీద పెట్టేసుకొని ఇక ఒక 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకొని స్టవ్ మీదనైతే పెట్టేసుకుంటానండి. అంత పప్పుకి 2 గ్లాసుల బియ్యం అయితే 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి. చిన్న స్టవ్ మీద అయితే బియ్యం పెట్టేసి పెద్ద స్టవ్ మీద కుక్కర్ పెడుతున్నాను. ఎందుకంటే అది విజిల్ రావాలంటే కాస్త మంట ఎక్కువే రావాలి కదా, అందుకని అలా పెడుతున్నాను. తొందరగా వంట చేసేసుకున్నామంటే అయిపోతుందండి. కొంచెం 1 స్పూన్ 2 స్పూన్ల ఆయిల్ అయితే వేయాలండి, పప్పు పొంగకుండా ఉంటుందన్నమాట. దాంట్లోనే పసుపు వేసుకోవాలి. నేను టమాటాలు కూడా దీంట్లోనే వేస్తానండి, ఎందుకంటే పప్పుచారు మరిగేప్పుడు వేస్తే అవి ఎక్కువగా ఉడకవు, చాలా తక్కువ ఉడుకుతాయి. అందుకని టమోటాలు కూడా దాంట్లోనే వేసేసి 4-5 విజిల్స్ అయితే ఇచ్చేసాను. అన్నం అయితే ఉడుకుతుంది. పప్పు అయితే విజిల్ కోసం పెట్టేశానండి. విజిల్స్ అయిపోయాయి. మూత తీసి చూద్దామండి. మూత తీసి చూస్తే బాగా పప్పు టమాటాలు మంచిగా ఉడికిపోయి ఉన్నాయి చూడండి. గరిటెతో మనం అలా ఇలా కలిపామంటే సరిపోతుంది, మనకు పప్పు గుత్తి కూడా అవసరం లేదనమాట. అన్నం అయితే రెడీ అయిందండి, మూత పెట్టేశాను. ఈ పప్పుచారు ఒకటి చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దాంట్లోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తున్నాను. అదేవిధంగా కారం వేస్తున్నానండి. 3 స్పూన్ల కారం అయితే వేశాను, ఎందుకంటే పప్పుచారు దాని నిండా అవుతుందండి, కుక్కర్ నిండా అవుతుంది, కారం సరిపోవాలి కదా. అదేవిధంగా సరిపోను ఉప్పు అయితే వేశాను. నాకు తెలిసి ఉప్పు అయితే సరిపోదండి, మళ్ళీ వేయాల్సి ఉంటుంది, చూసుకోవాలి మధ్యలో. అంతా కలిపేసి ఒక 50 గ్రాముల చింతపండున నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని అది పులుసు తీసుకొని ఆ పులుసు అయితే పప్పులోకి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదండి, అలా కలిపేసుకోవాలి. అది పుల్లగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది కాబట్టి ఇంకొక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం కలిపేసుకొని బాగా మరగనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ ఉడికేంత వరకు మరిగించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసి పోపు అయితే వేసుకుందామండి. పోపుకైతే స్టవ్ మీద చిన్నది కడాయి అయితే పెట్టాను, దాంట్లోకి ఆయిల్ తీసుకున్నాను. నేను పప్పుచారులో కూడా ఆయిల్ ఎక్కువగానే వేస్తానండి, తక్కువగా వేస్తే నాకు నచ్చదు. అంటే హెల్త్ పరంగా వేసుకునే వాళ్ళు తక్కువగా వేసుకోండి. ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసాను, ఆ తర్వాత
వెల్లుల్లిపాయలు దంచి వేసాను, కరివేపాకు వేసానండి. ఇవి వేగిన తర్వాత పప్పుచారులోకి వేసుకోవడమేనండి. చూస్తున్నారు కదండి. నీకు ఇప్పటికో మధ్యాహ్నం 2 గంటలకలా అన్నం తింటారు. ముందైతే వంట చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇంట్లో టీవీ చూసేవాళ్ళు టీవీ, లేదంటే ఫోన్ చూసేవాళ్ళు ఫోను. ఇప్పుడు ఏంటంటే హాలిడేస్ ఇచ్చారు కదండి. నా మనవడు కూడా వచ్చాడు. ఇల్లంతా సందడి సందడిగా ఉంది వాడి కోసం. చూస్తున్నారుగా, పోపు అయితే ఇలా వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం పప్పుచారులోనైతే వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని చిన్నగా పప్పుచారులో వేసేసుకోవాలి. చేయి కాలకుండా వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. నేను పప్పుచారు చాలా బాగా చేస్తానండి. ఎందుకంటే ఎప్పుడు అదే చేస్తాను కాబట్టి, రోజు మా పిల్లలకు పప్పుచారు పప్పే కావాలి కాబట్టి దానిలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. చూస్తున్నారు కదండి, అంత రెడీ అయిపోయింది. నన్ను ఇలా వీడియోలు పెట్టమంటారా, ఓన్లీ వంట వీడియోలు పెట్టమంటారా, నా కామెంట్ సెక్షన్లో ఒక్కసారి చెప్పండి. నేను ఇలా డైలీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అలా పెట్టమంటే అలా పెడతాను. లేదంటే ఓన్లీ వంట వీడియోలే పెట్టండి అంటే కనుక అలా కూడా పెడతానండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ప్లీజ్.